తీవ్ర ఉద్రిక్తతల మధ్య సోమవారం ప్రారంభమైన పీఓకే ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఇదంతా పాకిస్తాన్ పాలకులు ఆడుతున్న కొత్త డ్రామాగా మరోసారి తేలిపోయింది. కేవలం తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు మరింత అణిచివేతకు పాల్పడేందుకే పాక్ పాలకులు ఈ ఎన్నికలను వాడుకుంటున్నారని అర్థమవుతోంది. పీఓకేలో ఎన్నికలంటూ పాక్ దొంగ నాటకం. పాకిస్తాన్ పార్టీలే బాయ్కాట్ చేసిన ఎన్నికలవి. ఈ ఎన్నికల నాటకం చెల్లదంటూ ఇప్పటికే భారత్ కుండ బద్దలు. 2100 మంది ఆర్మీ బలగాలను దింపిన పాక్ తాను ఆక్రమించిన ప్రాంతంలో పట్టుకోల్పోకుండా ఉండేందుకు పాక్ పీఓకేలో ఎన్నికల ప్రహసనం మొదలుపెట్టింది. దీనిపై జనం ఎక్కడ తిరగబడతారనే సందేహంతో ఏకంగా 14,000 మంది పోలీసులు 2,100 మంది ఆర్మీ బలగాలను రంగంలోకి దింపింది. అసలు ఈ ఎన్నికల తంతు కూడా పూర్తిగా రిగ్గింగ్ తోనే జరుగుతోందని స్థానికులు సోమవారం ఆరోపించడం పాక్ పాలకుల డొల్లతనానికి నిదర్శనం. పీఓకే శాసనసభలో మొత్తం 53 స్థానాలుంటాయి. వీటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. మిగిలిన 8ంటిని మహిళలు, సాంకేతిక నిపుణులు, మత పెద్దల కోసం రిజర్వ్ చేశారు. ఇదే స్థానికుల్లో విపరీతమైన ఆగ్రహానికి కారణం. అసలు స్థానికులు కాని వారిని ఎన్నిక చేసేందుకే ఇలా చేస్తున్నారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆరోపిస్తోంది. గత 50 రోజులుగా ఆందోళన చేపట్టింది. పాక్ పాలకులు తమ దుర్నీతికి అడ్డు తగలకుండా ఉండేందుకే ఇలా చేశారనేది సుస్పష్టం. ఈ ఎన్నికలను 3 దశల్లో నిర్వహిస్తున్నారు. జూలై 27న మీర్పూర్ డివిజన్లోని 13 స్థానాలకు, ఆగస్టు 2న ముజఫరాబాద్ డివిజన్తో పాటు శరణార్థుల నియోజకవర్గాలకు, ఆగస్టు 10న పూంచ్ డివిజన్లోని స్థానాలకు ఎన్నికలు ఏర్పాటయ్యాయి. ఎన్నికలకు ముందు జరిగిన హింసపై ఇప్పటికే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ పాకిస్తాన్ ని దుర్పారబట్టింది. ఐక్యరాజ్య సమితిలో భారత్ కూడా పాక్ పోకడలను గమనించాలని, ఇక్కడ జరుగుతున్న మానవ హక్కుల హరణం గుర్తించాలని గట్టిగా స్వరం వినిపించింది. ఇవన్నీ కూడా దున్నపోత మీద వాన పడ్డట్టుగా మారాయే తప్ప పాక్ పాలకుల్లో చలనం లేదు. ఇప్పటికే రగిలిపోతున్న రావణ కాష్టంగా మారిన పీఓకే తమకి పాక్ పాలన నుంచి విముక్తి కావాలంటూ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్నికల డ్రామా ఇక్కడ హింసాత్మకంగా మారుతోంది.